నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు షాకిస్తూ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, ఇటీవలి ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాను నిర్వహించడం మరియు పూర్తిగా పునఃప్రారంభించడం ఇరాన్ బాధ్యతని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి గారు తెలిపారు. బాగ్దాద్లో ఇరాక్ విదేశాంగ మంత్రి ఫవాద్ హుసేన్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మిగిలిన అడ్డంకులను తొలగించిన తర్వాత పునఃప్రారంభ ప్రక్రియ మొదలవుతుందని, ఏర్పాట్లు అమలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అరాక్చి గారు తెలిపారు. ఈ విషయంలో మరే ఇతర దేశానికి కానీ సంస్థకు కానీ ఎలాంటి బాధ్యత లేదని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. బయటి వారి జోక్యం కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు కానీ సాధారణ నౌక రవాణాను పునరుద్ధరణను ఆలస్యం చేసి ప్రాంతీయ ఉద్రిక్తలను పెంచుతాయని ఆయన హెచ్చరించారు. అవగాహనలను గౌరవించాలి, వ్యూహాత్మక జలమార్గం నిర్వహణలో జోక్యం చేసుకుండా ఉండాలని, అంగీకరించిన ఏర్పాట్లు ముందుకు సాగేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అబ్బాస్ అరాక్చి గారు అన్ని పక్షాలను కోరారన్నమాట. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మాదేనని చెప్పేసి అది మా నియంత్రణలో ఉంటుంది. మేము అనుమతి ఇస్తేనే నౌకలు వెళతాయి, అలాగే మేము అనుమతి ఇవ్వకపోతే ఏ నౌక కూడా బయటికి వెళ్ళదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలను అయితే హెచ్చరించడం జరిగింది. మరి దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉందన్నమాట. ఎందుకంటే శాంతి ఒప్పందంలో స్పష్టంగా ఉందన్నమాట, హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయాన మార్గం అని చెప్పేసి. కానీ ఇరాన్ అవేవి పట్టించుకోకుండా హార్ముజ్ జలసంధి మాది, దానిపైన నియంత్రణ మాది, అలాగే దాని మీద టోల్ విధిస్తామని చెప్పేసి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉందన్నమాట. మళ్ళీ అమెరికా దాడులు చేసి ఇరాన్ను కంట్రోల్ చేస్తే తప్పితే హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.